నమస్తే వ్యూస్. ఉత్తరాంచల్ యూనివర్సిటీ నుండి పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ యు నేమ్ ఇట్ ప్రతి ఫీల్డ్లో ఉన్నారు. డిఫెన్స్లో ఉన్నారు, మల్టీనేషనల్ కంపెనీస్లో ఉన్నారు, అలాగే లాలో ఉన్నారు, ఇంకా డిఫరెంట్ కోర్సెస్ చేసిన వాళ్ళు. అత్యంత అంటే జాబ్ గ్యారంటీ అనేది 100% ఉన్న యూనివర్సిటీ అది. ఒక్కసారి మనం ఇయర్ జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎలాంటి కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, అసలు ఎలిజిబిలిటీ ఏంటి అనేది మనం అడిగి తెలుసుకుందాం. ఇమ్తియాజ్ గారు ఉన్నారు, ఉత్తరాంచల్ యూనివర్సిటీ సౌత్ అడ్మిషన్స్ హెడ్. నమస్తే అండి. నమస్తే. 100% ఎవరు జాయిన్ అయినా వాళ్ళందరికీ ఆల్మోస్ట్ మంచి ఉద్యోగాలతో వస్తున్నారు. అది ఉద్యోగాలే కాదు, డిఫరెంట్ ఫీల్డ్స్లో. మనకు డెహ్రాడూన్ అంటే తెలుసు. సో అలాంటి ప్లేస్లో వీళ్ళు చదువుకోవడం, వాళ్ళ కోర్సెస్ కంప్లీట్ చేయడం వల్ల ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుంది. సో ఒక్కసారి ఇయర్ జాయిన్ అయ్యే వాళ్ళకి ఎలాంటి కోర్సెస్ అవైలబుల్లో ఉన్నాయి, అండ్ ఇయర్ జాయిన్ అవుతున్న వాళ్ళకి ఏమైనా ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా, జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయో ఒక్కసారి చెప్పండి. ఉత్తరాంచల్ యూనివర్సిటీ మ్యాక్సిమం లైక్ ఈ 4-5 years నుంచి అందరికి తెలుస్తూ ఉంది తెలుగు స్టేట్స్లో. అంటే ప్రతి ఒక్క ఫీల్డ్లో ఉన్నారు మేడం. అంటే డిఫెన్స్లో కానీ, నేవీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ, లైక్ ఓవర్ 2000 లాయర్స్ అండ్ జడ్జెస్ గూగుల్, విప్రో, టీసీఎస్, కాగ్నిజెంట్, క్యాప్జెమిని, డెలాయిట్, మహీంద్రా అన్ని కంపెనీస్లో. అండ్ కంపెనీస్ ఇంకొకటి అబ్రాడ్ అంటే జర్మనీలో, తర్వాత వచ్చేసి యూకేలో, యూరోప్లో, యూఎస్లో. ఓకే, మన సౌత్ అమ్మాయి 1.24 crores ప్యాకేజ్తో సిటీ బ్యాంక్లో ఉందన్నమాట. యూఎస్ఏలో బ్యాంకింగ్ సెక్టార్స్లో ఉన్నారు, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్లో ఉన్నారు, ఇస్రోలో ఉన్నారు, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్లో ఉన్నారు, యాజ్ ఏ ఇంజనీర్స్గా, డేటా సైంటిస్ట్గా. స్టూడెంట్ వచ్చాడు, ఇంజనీరింగ్ వచ్చాడు, ఇంజనీరింగ్లోనే జాయిన్ చేయాలి, ఇంజనీరింగ్లోనే వీడికి లైఫ్ అనేది స్టిక్ ఆన్ ఉండాలి అనేది ఏం కాదు మేడం. ఓకే, తను బీటెక్ చేస్తాడు, బట్ స్టిల్ తనకి ఇంకొక డ్రీమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఎంబీబీఎస్ చేసే వాళ్ళు కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ కూడా వెళ్తారు. సేమ్ యాజ్ బీటెక్ వచ్చి తను బీటెక్కే కంప్లీట్ చేయాలని ఏం కాదు మేడం. బీటెక్ కంప్లీట్ చేస్తూ సైమల్టేనియస్గా తను సివిల్స్ ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, తనకి ఇంట్రెస్ట్ ఉంటే ఫర్దర్గా మేనేజ్మెంట్, ఎంబీఏ కంప్లీట్ చేసుకోవచ్చు. జాబ్ ఆపర్చునిటీ అయితే ఈజీగా అవుతుంది మేడం, పెద్ద విషయం కాదు. 90-95% స్టూడెంట్స్ అందరు క్యాంపస్లోనే ప్లేస్ అవుతారు మేడం. అది కూడా మంచి ప్యాకేజెస్లో. మీరు హైయెస్ట్ ప్యాకేజెస్ వస్తే 1.5 crores హైయెస్ట్ ప్యాకేజ్ మేడం. అది కాకుండా 1.24 ఉంది, 98 lakhs ఉంది, 92 lakhs ఉంది. అంటే ఓవర్ 50 lakhs ప్యాకేజెస్ ఉన్న వాళ్ళు దగ్గర 30+ స్టూడెంట్స్ ఉంటారు మేడం. అబ్రాడ్లో మన ఓవరాల్గా మన స్టూడెంట్స్ వచ్చేసి 1000 పైన డిఫరెంట్ కంపెనీస్లో చేస్తున్నారు. సో సచ్ బిగ్ అచీవ్మెంట్ అనమాట. అంటే అంత వైడ్ రేంజ్ ఆఫ్ కోర్సెస్ కూడా ప్రొవైడ్ చేయడం కూడా ఒక చోట, అది డెహ్రాడూన్ లాంటి ప్లేస్. మన నార్మల్గా ఆంధ్ర, తెలంగాణలో చూసుకుంటే ఊటీలో చదవడం అనేది ఒకప్పుడు పెద్ద విషయంలా ఉండేది. అవునవును. అలాగే ఇప్పుడు డెహ్రాడూన్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, కొంచెం ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, పిల్లలను కొంచెం చదివిగలిగాలి బయటకు పంపించాలంటే డెహ్రాడూన్ బోర్డింగ్ స్కూల్స్లో జాయిన్ చేస్తారు మేడం. ఎందుకంటే అక్కడ ఎట్లా ఉంటుందంటే అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మోర్ దెన్ థియరిటికల్, ప్రాక్టికల్ వేలు తీసుకెళ్తారు. మీరు తారే జమినే పర్ మూవీ చూసారా మేడం? కొంచెం ఆ మూవీ ఐడియాలజీ మొత్తం ఆ డెహ్రాడూన్ స్కూల్స్ అటు సైడ్ నుంచే ఉంటుంది. 990-980 వచ్చిన వాడు ఎంసెట్ లో ఎక్కడో 20,000 30,000 ర్యాంక్ దగ్గర ఉన్నారు. అంటే ఎక్కడ వేరియేషన్ వస్తుంది? ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ అనేది ఒక ఇంజనీరింగ్ లెవెల్లో చాలా ఇంపార్టెంట్ మేడం. ఫ్యాకల్టీని కూడా మేము అట్లనే తీసుకుంటాం మేడం. ఓవర్ 15 years, 20 years, 10 years పైన ఉన్న ఫ్యాకల్టీనే తీసుకుంటాం. సో ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఎట్లా ఉంటుందంటే ఫ్యాకల్టీ కూడా ఐఐటీస్ నుంచి, ఎన్ఐటీస్ నుంచి, సో డిఫరెంట్ కంట్రీస్లో లైక్ పిహెచ్డి తీసుకున్న వాళ్ళు, అట్లాంటి వాళ్ళను మేము డీన్స్గా కానీ, ప్రొఫెసర్గా కానీ మెయిన్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం మేడం. అండ్ ఇంకొకటి, ఎవరైనా ఆఫ్టర్ +2 ఇంటర్మీడియట్ తర్వాత కాలేజెస్కి మాత్రం బయటికి వెళ్ళి చదువుకుంటేనే లైఫ్ ఎక్స్పోజర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వర్క్ అప్పుడు దాకా మన చుట్టుపక్కల ఉన్న స్టడీ కరికులము అదే ఫాలో అవుతుంటారు. బయట స్టేట్కి వెళ్ళి చేసినప్పుడు, చదువుకున్నప్పుడు డిఫరెంట్ ఎక్స్పోజర్ ఉంటుంది, స్టడీ వైజ్ కానీ, ఎన్వైర్న్మెంట్ వైజ్ కానీ. అలా కంపల్సరీ బయటకు వెళ్ళి చదవాలి, బయట ఎక్స్పోజర్ కావాలని ఫిక్స్ అయిన పేరెంట్స్ అందరూ డెహ్రాడూన్ లాంటి మంచి ప్లేస్ అండ్ ఉత్తరాంచల్ లాంటి మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. యూనివర్సిటీ బెనిఫిట్స్ ఉన్నాయి, ప్లేస్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఒక్కసారి యూనివర్సిటీ బెనిఫిట్స్ అండ్ ప్లేస్ బెనిఫిట్స్ గురించి మనం మాట్లాడదాం. 10th ఇంటర్ ఇక్కడ అయిపోయి ఉంటుంది. మనం ఇక్కడ నుంచి ఒక ప్లేస్కి సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు మనకంటే బెటర్ ప్లేస్ ఉండాలి. అండ్ మీరు ఏ పర్పస్ మీద వెళ్తున్నారో ఆ పర్పస్ అక్కడ సర్వ్ అయి ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎందుకు వెళ్తున్నారు? 10th 12th తర్వాత, ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ కోసమో, పలానా డిగ్రీ కోర్స్ కోసమో వెళ్తున్నారు. ఓకే, అంటే ఏ పర్పస్? ఎడ్యుకేషన్ పర్పస్ వెళ్తున్నారు. ఎడ్యుకేషన్ పర్పస్ ఏ ప్లేస్ బాగుంది అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. డెహ్రాడూన్ ఎడ్యుకేషన్ హబ్ అంటారు, ఎడ్యుకేషన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ మేడం. డెహ్రాడూన్ ఈస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ యూ ఫైండ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఓవరాల్ 28 states అండ్ అబ్రాడ్ అనమాట. అంటే డెహ్రాడూన్ లో లోకల్ ఐడెంటిటీ అన్నట్టు ఉండదు మేడం.
డిఫరెంట్ కల్చరల్స్ డిఫరెంట్ డైవర్సిటీస్ ఉంటాయి మేడం. వాటి వల్ల ఏమవుతుందంటే లాంగ్వేజ్ ఎక్స్పోజర్ ఉంటుంది. సో దాని పరంగా స్టూడెంట్కి అనేది చాలా బెనిఫిట్ అవుతుంది మేడం డెహ్రాడూన్ అనేది. కమింగ్ టు ఉత్తరాంచల్ యూనివర్సిటీ, ఇంకా స్టాట్స్ చెప్తున్నాయి కదా మేడం, అంతమంది స్టూడెంట్స్ అక్కడ డిఫరెంట్ ఎంఎన్సీస్లో డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉన్నారు కాబట్టి బెటర్ ఆపర్చునిటీ బెటర్గా ఉంటుంది అనే పాయింట్ మీద తెలుగు స్టూడెంట్స్ కొంచెం నార్త్ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎక్కువ ఉత్తరాంచల్ యూనివర్సిటీ ప్రిఫర్ చేస్తున్నారు మేడం. అది కూడా 3-4 years నుంచి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ ఓకే, స్టడీస్ వైజ్ మనం మాట్లాడుకున్నాం, బట్ ఆథరైజేషన్ గురించి మనం ఎంత సేఫ్ అండ్ అక్కడ చదువుకుంటే అక్కడ ఒక సర్టిఫికేట్ అనేది ఉంటుంది కదా, హౌ ఆథరైజ్డ్ ఇస్ ద యూనివర్సిటీ అనేది, ఒక్కసారి ఆథరైజేషన్ గురించి యూనివర్సిటీ మ్యాండేటరీగా యూజీసీ అనేది ఉండాలి చూడండి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేది ఒక అప్రూవల్ అనమాట. నాక్ గ్రేడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ నాక్ గ్రేడింగ్ ఎటువంటి పాయింట్స్ మీద ఇస్తారంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చూస్తారు, ఓకే, తర్వాత కల్చరల్ డైవర్సిటీస్ చూస్తారు, ఫ్యాకల్టీ ఎట్లా ఉందని చూస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చూస్తారు. ఉత్తరాంచల్ యూనివర్సిటీకి నాకు A+ ఉంది. సో మీకు ప్రాబ్లం ఉండదు. ఎక్కడ ప్లస్ అవుతుందంటే మెయిన్ గా కంపెనీస్ ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద మీ క్యాంపస్ కి విజిట్ అవుతాయి మేడం. తర్వాత క్యాంపస్ కి విజిట్ అవుతాయి. MS కి అబ్రాడ్ వెళ్ళాలనుకున్నా కానీ అక్కడున్న యూనివర్సిటీస్ కూడా తను ఎక్కడైతే వీళ్ళకి యూజీ అంటే అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్ కంప్లీట్ చేశారో ఆ యూనివర్సిటీకి నాక్ గ్రేడింగ్ ఉందా లేదా అనేది కూడా చూస్తారు. ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఉంటుంది మేడం. అంటే ఫారిన్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అని మన స్టూడెంట్స్ అక్కడికి వెళ్తారు, అక్కడ స్టూడెంట్స్ ఇక్కడికి వస్తారు అనమాట. సో వాటికి కూడా నాక్ గ్రేడింగ్ అనేది చాలా బెనిఫిట్ అవుతుంది మేడం. అండ్ ఇంకొకటి ఉత్తరాంచల్ యూనివర్సిటీకి తక్కువ మందిని తీసుకుంటారు ఫ్రమ్ సౌత్ అని విన్నా. అంటే ఇప్పుడు చాలా మంది ఉంటారు కదా వెళ్ళే వాళ్ళు, వాళ్ళందరికీ అక్కడ అడ్మిషన్స్ దొరకవా? మేము క్వాలిటీ పైన డిపెండ్ అవుతాం, నాట్ ఆన్ క్వాంటిటీ. అంటే ఎక్కువ మందిని తీసుకోవడం వల్ల మీకు ఇండస్ట్రియల్లో నీడ్ ఎంత వరకు ఉందనే దాన్ని బట్టే తీసుకోవాలి. ఓకే, 6,000-7,000 సీట్స్ తీసుకొని స్టూడెంట్స్ని అక్కడ రిక్వైర్మెంట్ 1,000-1,200 ప్లేస్మెంట్స్ ఇచ్చేస్తే మిగతా వాళ్ళు ఏమైపోతారు? సో ఏంటంటే మెయిన్గా సౌత్ నుంచి అయినా కానీ నార్త్ నుంచి అయినా కానీ మినిమం ప్రపోర్షన్స్ నుంచి స్టూడెంట్స్ని తీసుకుంటాం మేడం. అంటే చెప్పాను కదా, కల్చరల్ డైవర్సిటీ అనేది ఉండాలి. అక్కడ నార్త్ తోడు ఉండాలి, ఫారెన్ స్టూడెంట్ ఉండాలి, డిఫరెంట్ స్టేట్స్ నుంచి స్టూడెంట్స్ ఉన్నప్పుడు బాగుంటుంది. అక్కడ మీరు లిమిటెడ్గా ఉంటారు, వాళ్ళు లిమిటెడ్గా ఉంటారు, ఆ కల్చరల్ డైవర్సిటీ అనేది మెయింటైన్ అవుతుంది. సో మీకు ప్రోగ్రామ్ కూడా నీట్గా క్లీన్గా ఏ ప్రాబ్లం లేకుండా అయిపోతుంది. ఏది ఎక్కువగా ఆప్ట్ చేసుకున్నారు ఫ్రమ్ సౌత్? ఏ కైండ్ ఆఫ్ కోర్సెస్? మెయిన్గా బీటెక్ CSE వెళ్తారు మేడం. అంటే 80%-90% స్టూడెంట్స్ అందరూ మాక్సిమం బీటెక్ కంప్యూటర్ సైన్స్లోనే వెళ్తారు. ఒక 10%-20% ఎక్కువ ఏరోస్పేస్ కూడా వెళ్తున్నారు మేడం. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది కూడా చాలా లైక్ హ్యూజ్ స్కోప్, అంటే ఆపర్చునిటీస్ ఉన్న ప్రోగ్రామ్ మేడం. అంటే ఏరోస్పేస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అని 2 ఇంజనీరింగ్స్ ఉంటాయి. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అంటే విత్ ఇన్ ద అట్మాస్ఫియర్, అంటే ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ పైన, ఓకే, అంటే హెలికాప్టర్స్ కానీ తర్వాత మీకు ఏరోప్లేన్స్ పైన వర్క్ చేస్తాయి అనమాట. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అంటే విత్ ఇన్ ద స్పేస్ పైన వర్క్ చేస్తారు అనమాట. శాటిలైట్స్ పైన, ఓకే, స్పేస్ షిప్స్ పైన, వీటిపైన ఎక్కువ వర్క్ ఉంటుంది అన్నమాట. ఆపర్చునిటీస్ ఉంటాయి మన ఏరోస్పేస్లో. ప్రాక్టికల్గా ఆలోచించే వాళ్ళకి, ల్యాబ్ సైడ్ ఎక్కువ ఆలోచించాల్సిన వాళ్ళకు, ఫీల్డ్ వర్క్ పైన, ఇండస్ట్రియల్ వర్క్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది చూసుకోవచ్చు. సో డిజైన్ ఇంజనీర్స్గా కానీ, ఆస్ట్రోనట్స్ కానీ, సైంటిస్ట్గా కానీ, ఓకే, మీరు ఇస్రోస్లో, DRDOస్లో, నాసాలో ఇట్లా మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి మేడం. కాంపిటీషన్ తక్కువ అండ్ ఫ్యూచర్ కూడా అదే కదా, ఎక్కువ అందరూ స్పేస్ మీద వర్క్ చేస్తున్నారు కాబట్టి సో చాలా బెనిఫిట్స్ ఉంటాయి మేడం. అంటే ఓవరాల్ ఇండియానే కాదు, అబ్రాడ్లో కూడా మీరు ఎక్కడైనా కానీ ఈజీగా సెటిల్ అవ్వచ్చు. రీసెంట్గా లైక్ 1 year బ్యాక్ ఇస్రో చైర్మన్ ఉన్నారు కదా సోమనాథ్, ఆయన కూడా యూనివర్సిటీకి విజిట్ అయ్యారు, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూశారు, ఆ ఏరోనాటికల్గా ఏరోస్పేస్కి కావాల్సిన మెకానిజం కానీ ఎక్విప్మెంట్ కానీ చూశారు. ఆల్సో ల్యాబ్స్ ఆయన కూడా బాగా ఎక్సైట్ అయ్యారు. అండ్ ఇంకొకటి అదే సేమ్ కోర్సెస్ మనకి ఇక్కడ 2 states కూడా ఉన్నాయి, తెలుగు స్టేట్స్లో. అలాగే ఇంకా డౌన్ కూడా ఉన్నాయి, కేరళ, తమిళనాడు వాళ్ళంతా కూడా. ఇక్కడ కోర్స్కి అక్కడ కోర్స్కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఏమైనా ప్లస్ పాయింట్స్ ఉన్నాయా? మెయిన్గా ఏంటంటే మేడం ప్రాక్టికల్ రిలేటెడ్ ఎడ్యుకేషన్ మేడం. మీరు ఇప్పుడు ఇంజనీరింగ్లో కొన్ని రీసెంట్ రిఫార్మ్స్ అంటే ఇంతకుముందు ఓన్లీ ప్లెయిన్ సిఎస్సి ఉండేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, సిఎస్సిలో స్పెషలైజేషన్స్ యాడ్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అని, క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇట్లా. ఓకే, ఇక్కడ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ప్రాక్టికల్ వేలు తీసుకునే స్టూడెంట్కి మనం చెప్పే విధానం అనేది చాలా, అంటే డైరెక్ట్గా వచ్చిన వెంటనే ఫస్ట్ రోజే నీకు కోడింగ్ నేర్పిస్తా, నీకు పైథాన్ చెప్పిస్తా, నీకు జావా నేర్పిస్తా అంటే వాడు ఆటోమేటిక్గా వాడు భయం అవుతుంది ఇంజనీరింగ్ అంటే. సో మేమేం చేస్తామంటే ఫస్ట్ ఇయర్ మెయిన్గా ఏదైతే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తీసుకున్నారో దానిపైన ఫండమెంటల్స్ ఏవైతే ఉన్నాయో, దానిపైన బేసిక్స్ ఏవి ఉన్నాయో దానిపైన ఎక్కువ
ఫోకస్ చేస్తాం. సెకండ్ ఇయర్ నుంచి ఆ స్పెషలైజేషన్స్ ఏవైతే ఉన్నాయో స్టూడెంట్కి అటాచ్ చేస్తాం అన్నమాట. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అండ్ ఇంటర్న్షిప్స్ పరంగా 4-1లో 3-2లో అట్లా వాళ్ళకి ఒక్కొక్క చిన్నగా అలవాటు చేస్తాం అన్నమాట. మన సౌత్ స్టూడెంట్స్ అక్కడ క్లైమేట్కి అడ్జస్ట్ అవ్వగలరా? బాగుంటుంది మేడం, ఫారిన్ కంట్రీ లెక్క ఉంటుంది డెహ్రాడూన్ అనేది. డెహ్రాడూన్ అనేది మీకు ఐఎంఏ ఇండియన్ మిలిటరీ అకాడమీ హెడ్ క్వార్టర్స్ అక్కడే, ఎఫ్ఆర్ఐ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అక్కడే, సివిల్స్ ఐఏఎస్ ఐపీఎస్లు ప్రతి ఒక్క ట్రైన్ అయ్యేది అక్కడే. కాలేజ్ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్లో ఏదైనా మూవీ తీయాలి ఎక్కువ కొంచెము అనుకుంటే ఎక్కువ డెహ్రాడూన్కి వెళ్తారు మేడం. ఎందుకంటే నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయి. అది కాకుండా స్పిరిచువల్గా కూడా రిషికేష్, హరిద్వార్ ఇవన్నీ పక్కనే మేడం, 30-40 కిలోమీటర్స్ రేడియస్లోనే ఉంటాయి. అండ్ అలాగే మీరు ఇంటర్వ్యూకి ముందు నేను ఒక మాట విన్నాను, అక్కడ చదువుకున్న ఒక స్టూడెంట్ స్టాన్ఫోర్డ్కి సెలెక్ట్ అయ్యారు అని. స్టాన్ఫోర్డ్ అంటే అసలు అల్టిమేట్ కదా, ఒకసారి దాని గురించి చెప్పరా? మేడం ఈ స్టాన్ఫోర్డ్ అంటే మీకు ఐడియా ఉంటుంది, వరల్డ్ యూనివర్సిటీస్లో టాప్ యూనివర్సిటీ. అది ఎవరు రికమెండ్ చేసినా కానీ, ఎన్ని క్రోడ్స్ ఆఫ్ అమౌంట్ ఇచ్చినా కానీ దాంట్లో సీట్ అనేది ఓన్లీ మెరిట్ పైనే తీసుకుంటారు. అండ్ మ్యాక్సిమం ఎట్లా ఉంటుందంటే ఇయర్లీ ఒక 3-4 స్టూడెంట్స్ 5 స్టూడెంట్స్ మాత్రమే మన ఇండియా నుంచి సెలెక్ట్ అవుతారు మేడం, స్టాట్స్ చెప్పేది. ఓకే, అవి కూడా ఐఐటిఎన్స్ ఎన్ఐటిఎన్స్ మ్యాక్సిమం ఎక్కువ సెలెక్ట్ అవుతారు, ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాకల్టీ కూడా బాగుంటుంది అని చెప్పేసి. ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్లో చాలా తక్కువ. అటువంటిది మన ఉత్తరాంచల్ యూనివర్సిటీ స్టూడెంట్, అది ఇంకొకటి మన తెలుగు స్టూడెంట్ మేడం, మన తెలుగు అబ్బాయి పూజిత్ అమర్ అని చెప్పేసి, మన తెలుగు అబ్బాయి హీస్ ఫ్రమ్ రాజమండ్రి, హీస్ సెలెక్టెడ్ ఫర్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఫర్ 1 year ఇంటర్న్షిప్ మేడం. 1 year ఇంటర్న్షిప్ విత్ స్టైఫండ్ ఆఫ్ 2.5 lakhs మేడం. సో డెఫినెట్లీ మేడం ఏంటంటే ఆ యూనివర్సిటీలో వైడ్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి మేడం. అది స్టూడెంట్స్ యూజ్ చేసుకున్నప్పుడు వాళ్ళకు బెటర్గా ఉంటుంది. అంతే, మనం యూజ్ చేసుకునేది వాళ్ళు ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తారు, మనం దానికి ఎలిజిబుల్ అయ్యేలా మనం ప్రిపేర్ అవ్వాలి. మనం పాత్ అనేది మనం చూపిస్తాం మేడం, వాళ్ళు ఎలా ట్రావెల్ చేయాలి, ఎట్లా ట్రావెల్ చేయాలి అనేది వాళ్ళకు కూడా డిసైడ్ చేసుకుని చేసుకోవచ్చు మేడం. ఓకే, అది చెప్పాను కదా మేడం. అందుకనే స్టూడెంట్స్ అనేది స్టాన్ఫోర్డ్లో ఇట్లా ఇంటర్న్షిప్స్ తీసుకుంటున్నారు, రీసెర్చ్లో ఉంటున్నారు, అన్ని డిపార్ట్మెంట్స్లో ఎందుకు ఉంటున్నారంటే ఆపర్చునిటీస్ ఆర్ వైడ్ ఓపెన్ మేడం. సో ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామ్స్కి అపియర్ అవుతున్న +2 స్టూడెంట్స్ ఇప్పుడు అప్లై చేసుకోవచ్చా? అప్లై చేసుకోవచ్చు అంటే ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి మేడం? మీరు స్క్రోలింగ్ నెంబర్స్ కానీ ఎవరికైనా కానీ మీరు ఫోన్ చేస్తే మన కౌన్సిలర్స్ టైప్ చేస్తారు మేడం. కౌన్సిలర్స్ మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అంటే ఎట్లా ఉంటుంది, ఫీ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, ప్లేస్మెంట్స్ ఎట్లా ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో అవి వాళ్ళు మీకు ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ప్లస్ మీకు ఏంటంటే యూనివర్సిటీలో విజిటింగ్ తీసుకెళ్తాం మేడం. ఏప్రిల్ మే జూన్లో ఒకసారి జాయిన్ అయ్యే ముందు ఎగ్జాక్ట్గా 1 month బిఫోర్ తీసుకెళ్తాం. 3 stagesలో తీసుకెళ్తాం, ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్, థర్డ్ బ్యాచ్ అన్నట్టు. ఓకే, తీసుకెళ్ళి వాళ్ళకి విజిటింగ్ చేపిస్తాము. యూనివర్సిటీ నచ్చితేనే వాళ్ళు అడ్మిషన్ తీసుకుంటారు మేడం. ఫర్దర్గా లేదనుకుంటే వాళ్ళ అమౌంట్ కూడా రీఫండ్ ఇస్తారు అనమాట. అసలు చూసిన వెంటనే వాళ్ళు మెస్మరైజ్ అయిపోయి జాయిన్ అయిపోతారంట. క్యాంపస్ చూస్తే మాత్రం 100-200% ఫిక్స్ మేడం, వాళ్ళకి అంతా బాగా నచ్చుతుంది. ఎందుకంటే డెహ్రాడూన్ ప్లస్ ఆ క్యాంపస్ అంతా హిల్ స్టేషన్స్ బాగుంటాయి మేడం. ఇప్పుడు ఎవరైతే ఎగ్జామ్స్కి అపేర్ అవుతున్నారో, నేను బయటకు వెళ్ళి ఇంజనీరింగ్ కానీ, డాక్టర్ కానీ, లాయర్ కానీ ఏదైనా కోర్స్ చేయాలి అనుకుంటున్నారో, గ్రాడ్యుయేషన్ కోర్సెస్, మీరు ఖచ్చితంగా ఇది కన్సిడర్ చేయొచ్చు. కన్సిడర్ చేయడమే కాకుండా మీరు ప్రత్యక్షంగా మీ యూనివర్సిటీస్ని, మీ కోర్స్, మీ ల్యాబొరేటరీస్ని అన్ని చూసుకోవచ్చు. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఒకసారి కాల్ చేసి ఇన్ డీటెయిల్ కనుక్కోండి, ఎప్పుడు అప్లై చేయొచ్చు, ఎప్పుడు వెళ్ళి విజిట్ చేయొచ్చు అన్నది. థ్యాంక్ యూ సో మచ్ అండి.